సో హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు కిచెన్. వీడియోస్ కి నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా చేసేయండి. ఈ రోజు వీడియో వచ్చేసి మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసారనమాట. అదేనండి స్వీట్ పొటాటో అన్నమాట. చిలకడ దుంపలు ఆల్రెడీ మనం రెగ్యులర్ గా కూరల్లో కానీ కర్రీస్ కూడా చేసుకుంటుంటాం. డిఫరెంట్ స్టైల్స్ లో చేస్తూ ఉంటాం. కానీ ఇది కర్రీ అనుకున్నారు, కానీ కర్రీ అయితే కాదండి. మనం చిలకడ దుంపని ఉడకబెట్టుకుని తింటూ ఉంటాం కదా అప్పుడప్పుడు. సో నేను ఎలా ఉడకబెట్టి తింటాను అనేది చాలా డిఫరెంట్ గా ఉండబోతుంది అనమాట. రెగ్యులర్ గా కాకుండా చిలకడ దుంపని మనం చక్కగా వాష్ చేసుకుని తీసుకున్నాను అనమాట. మనకి మట్టి అది ఉంటుంది కదండి, ఆ మట్టి లేకుండా శుభ్రంగా వాష్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇదిగోండి ఇవన్నీ ఎడ్జెస్ తీసేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను తీసుకున్న చిలకడ దుంపలు ఉన్నాయి కదండి, కలర్గా ఉన్నాయి అనమాట. అవి కాకుండా మామూలు కలర్ తక్కువగా ఉంటాయి కదా, కొంచెం లావుగా ఉంటాయి. అవి అయితే ఇంకా బాగా ఉడుకుతాయి, ఇంకా బాగా టేస్టీగా ఉంటాయండి. నాకు అవి అవైలబుల్గా లేక అవి తీసుకున్నాను. రెండు పీసెస్ కింద కట్ చేసేసుకుంటాను కూడా. చక్కగా ఏంటంటే మట్టి లేకుండా చూసుకుంటే ఇసుక అనేది ఉండదన్నమాట. ఏంటంటే మనం ఇవన్నీ తోలు తీయకుండానే తినేసేయచ్చు చక్కగా. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఒక్కసారి ఇలా చేసి వాళ్ళకి తినిపించండి, ఎంత బాగుంటుందో. ఇలా ముక్కలు చేసుకోవడం వల్ల ఏంటంటే మనం చాలా బాగా ఉడుకుతుంది. అలాగే మనం వేసిన షుగర్ వేస్తామన్నమాట దీనిలో. ఆ షుగర్ కూడా ముక్కలకి పడుతుంది అనమాట. బాగా చాలా బాగుంటుంది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తే. సో ఇప్పుడు వచ్చేసి ఇన్ని ఒకసారి మళ్ళీ వాష్ ఇదిగోండి. ఇక్కడైతే నేను పీసెస్ కింద కట్ చేసేసింది ఇందులో అయితే వేసేస్తున్నాను అనమాట. కుక్కర్లో అని విజిల్స్ ఏం పెట్టనండి. కుక్కర్ ఏం అవసరం, జస్ట్ మీ దగ్గర ఉన్న గిన్నెలో ఏదైనా దానిలో వేసేసుకోవడమే. ఇలా వేసుకున్న తర్వాత మనం ఇప్పుడు సో నేనైతే ఇక్కడ మందపాటి గిన్నె, నా దగ్గర కుక్కరే ఉందండి. సో నేను అందుకే ఇలా పెట్టుకున్నాను అనమాట. మీ దగ్గర మందపాటి గిన్నె ఉంటే పెట్టేసుకోండి. ఇక్కడ వచ్చేసి స్టవ్ ఆన్ చేద్దాం. స్టవ్ ఆన్ చేశాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి చిటికెడు సాల్ట్, చిటికెడు వేసుకున్నాను, ఎక్కువ వేసుకోలేదు అనమాట. 1 స్పూన్ ఆర్ 1.5 స్పూన్ మాత్రమే వేసుకోవాలి, లేదంటే పాకంలో అయిపోతుంది అనమాట. నేను తక్కువే తీసుకున్నాను కాబట్టి 1 స్పూన్ సరిపోతుంది. షుగర్ 1 స్పూన్ అయితే తీసుకున్నానండి. షుగర్ 1 స్పూన్ అయితే వేసుకున్నాను. నేను తక్కువ చిలకడ దుంపలు తీసుకున్నాను కాబట్టి 1 స్పూనే వేసుకున్నాను అనమాట. ఒకవేళ మీరు ఎక్కువ అయితే ఒక 2 స్పూన్స్ వేసుకోండి. మరీ ఎక్కువైతే పాకంలో పట్టేస్తుంది. మరీ ఎక్కువ వేసేసుకోమాకండి. 1 స్పూన్ లేదా 2 స్పూన్స్ అనమాట. లేదంటే ఈ షుగర్ ప్లేస్ లో మనం బెల్లం కూడా వేసుకోవచ్చు. బెల్లం తురిగిన బెల్లం కానీ నార్మల్ బెల్లం కానీ వేసుకోవచ్చు. 1 స్పూన్ బెల్లం తురిమి వేసేసుకోవచ్చు. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి నెయ్యి వేసుకుంటున్నానండి. నెయ్యి వచ్చేసి 1 స్పూన్ వేసేసుకోండి. ఈ నెయ్యి అలాగే ఈ పంచదార టేస్ట్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. చాలా బాగా ఫ్లేవర్ వస్తుంది అనమాట. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీ పిల్లలు పెట్టండి, వాళ్ళు ఎలా ఇష్టపడతారో చూడండి. నెక్స్ట్ వచ్చేసి నేను ఒక గిన్నెలో వేడి అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఈ వేడిని వచ్చేసి ఇక్కడ దీని మీద ప్లేస్ చేసుకున్నాను అంటే ఆవిరి బయటికి వెళ్ళకుండా. అండ్ ఈ వాటర్ వచ్చేసి ఇందులో వచ్చి పడతాయి అనమాట. సో అలా ఉడుకుతూ ఈ ఆవిరి కొంచెం అంటే మనం కానీ ఈ ఆవిరి పడడానికి కొంచెం టైం పడుతుంది. లేదంటే టైం పడుతుంది కాబట్టి ఇక్కడ కొంచెం ఒక 2-3 స్పూన్స్ మనం వాటర్ వేసుకోవడమేనండి. ఎందుకంటే లేదంటే మాడిపోతుంది అనమాట. ఈ వాటర్ డ్రాప్స్ ఇందులో పడేటప్పటికి లేట్ అవుతుంది కాబట్టి 2 స్పూన్స్ మనం వాటర్ వేసుకున్నాం అనుకోండి. ఇలా పెట్టేసుకోవడం అనమాట. ఇలా పెట్టేసుకుని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలన్నమాట, ఆవిరి బయటకు పోకుండా. అండ్ సిమ్లో పెట్టుకొని చక్కగా బాయిల్ చేసుకోండి. చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత నాకు కామెంట్ సెక్షన్ కామెంట్ కూడా చేయండి మీకు ఎలా వచ్చింది ఈ రెసిపీ అనేది. చాలా బాగుంటుంది అనమాట. సో నెక్స్ట్ ఇవ్వండి, మనం మధ్య మధ్యలో స్టవ్ మీద ఆన్ చేసుకుని 2 మినిట్స్ అవుతుంది అనమాట. ఒకసారి కలిపేద్దాం రండి. స్పూన్ తో కలపండి. ఏంటంటే స్పూన్ కానీ గరిటెలతో కానీ కలిపితే ఏంటంటే మనకి ఈవెన్ గా షుగర్ అలాగే సాల్ట్ అండ్ నెయ్యి కూడా బాగా కలిసి ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది అనమాట. అది కలిపిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా పెట్టేసుకోండి, గిన్నె పెట్టేసుకోండి. ఈ ఆవిరి వాటర్ అనేది ఇందులో పడి అవి అనేది బాయిల్ అవుతాయి అన్నమాట. సో అంతేనండి, ఈ చిలకడ దుంపలు మొత్తం ఉడికేంత వరకు ఆ ప్రొసీజర్ని అయితే కంటిన్యూ చేస్తూ ఉండాలి. సో ఎంతో సింపుల్గా ఆవిరి చిలకడ దుంపలు రెడీ అయిపోయినాయి. సో ఇది వాళ్ళ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చినాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.